చూసుకో ఫ్రెండ్స్, మా బ్రదర్కి అయితే ఓ ఫిష్ పడింది. పాపులెట్ పడింది, కేజీ పాపులెట్ పడింది ఫ్రెండ్స్. చచ్చిపోయిందా? చచ్చిపోలే, హుషారు మీద ఉందిలే. కేజీ ఉంటుంది పాపులెట్. నోటేలు వేసి పట్టుకో, నోటేలు అస్సలు పాపులెట్ ఇట్లా పట్టుకో. అన్నా అన్నా అన్న నిలిచా పెద్ద అనుకోయినా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ ఫిషింగ్. మనం మళ్ళీ ఫిషింగ్ అయితే వచ్చేసాము. అదే లొకేషను చూసుకోండి, శివంపేట ఫిషింగ్. అదే ఫిషింగ్ అయితే వచ్చేసాం. మళ్ళీ 2 డబ్బాలు తీసుకొచ్చిన, 2 డబ్బాలు చేయగలం అట్లా, అంతే సింపుల్గా. ఇప్పటికే టైం అయిపోయింది. చూద్దాం మనకి ఏం ఫిషింగ్ పడితే మీకు చూపిస్తాను. ఓకే, మన వీడియో అయితే చూస్తుండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మన డబ్బాలు చూసుకోండి, డబ్బాలు అయితే చేసిన ఇక్కడ ఈ లొకేషన్లో. మనకు ఆల్రెడీ ఒక 3-4 ఫిష్లు అయితే మనకు 3 ఫిష్లు అయితే పడ్డాయి. ఇగో ఒక 2 రవ్వలు పడ్డాయి, ఒక పాపులెట్ పడింది. చూసుకోండి. చూసుకోండి ఫ్రెండ్స్, మా తమ్ముడు కొట్టేసింది సింగి మీద చేపనైతే. చూసుకోండి, చేప చూసుకోండి. చేప అయితే చూసింది. చూద్దాం ఎంత చేపను. రవ్వ చేప ఫ్రెండ్స్, రవ్వ కొట్టేసింది మా బ్రదర్. మెల్లె అరే అంచెలు తీరా, ఇంచెలు తీరా. అన్నా నువ్వు వీడియో గుంజు బయటికి పొడగొట్టే వాళ్ళు ఆయన. అరే గుంజు గుంజు రాజు, గుంజు బయటికి అంటే వాడనది. పట్టు ఇక్కడ ఇక్కడ ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనోడు పెద్ద రావు దగ్గర పట్టుకో. దగ్గర 4 కిలోలు ఉంటుంది. కాదు, ఇంకో షికారు అయ్యేటప్పుడు ఎప్పుడైనా వద్దనొద్దు. అరే కరా రక్తం మీద కోసం చినిగిందా అది. చూసుకోండి ఫ్రెండ్స్, మన పక్కన భయ్య అయితే ఆయన కూడా సింగ్ మీద ఒక ఫిష్ కొట్టేసిండు. ఉంటుండొచ్చు, ఒక మినిమం 4-5 కేజీస్ ఉంటుంది అది ఫిష్. కానీ ఫైట్ మాత్రం సూపర్ వస్తుంది చేప. అది చూడండి ఎట్ వస్తుంది చేప, ఎర్రగా చూడు, తోకలు ఈకలు చూడు ఎట్లనే సూపర్ ఉంది చేప. ఫిష్ అయితే చూడడానికి అయితే చూడండి, పెద్ద ఫిష్ ఇది. ఆ బ్రదర్ అయితే చాలా కష్టపడిండు ఫిష్ని బయట దీనికి. మస్తు షేప్ చేసిండు. కానీ అంత నేను లాంగ్ వీడియో పెడతలే, చిన్న షార్ట్ పెట్టిన ఇది. చూసుకోండి ఎట్లా చూసిన ఫిష్ ఇది. చాలా పెద్ద ఫిష్ ఇది, మినిమం 4-5 కేజీస్ ఉంటుంది ఇట్లా ఫిక్స్. చూసుకోండి మళ్ళా బ్రదరు మస్తు చేపని అలిచిపిచ్చి బయట తీసిన చేపని. చూసుకోండి, భలే పోయింది ఫిష్ ఇదైతే పెద్దగా. దాని దోకలు చూడండి ఎంత ఎర్రగా ఉన్నాయి, భలే ఉన్నాయి. చూడండి మళ్ళీ మన వీడియో అయితే చూస్తుండే అట్నే. మనం ఇంకేం ఫిష్ పడుతుంది చూపిస్తా. ఓకే, ఓకే ఫ్రెండ్స్, మనమైతే ఇక 3 డబ్బాలు అయితే చేసిన. ఇక మన డబ్బాలు అయితే ఉన్నాయి. ఇక మనకు ఏ చేపలు అవుతాయి మీకు చూపిస్తాను నేను. చూసుకోండి, మన లొకేషన్ అయితే ఇదే, మొన్న వచ్చిన లొకేషనే. చూసుకోండి మళ్ళీ. ఓకే ఫ్రెండ్స్, మన వీడియో అయితే చూస్తున్నాండి. ఓకే, చూసుకోండి ఫ్రెండ్స్, మళ్ళీ అయితే ఇంకా ఆ అవతల పక్కన బ్రదర్ అయితే బొచ్చ కొట్టేస్తుంది. మినిమం 10 కేజీస్ ఉంటుంది బొచ్చ ఇది. చూడండి ఎట్లా బయట వస్తుంది చేప అది. దాని బడకు మినిమం అది బాగానే టైం పట్టింది చేపలు ఫిష్ బయట దీనికే. కానీ ఆయన చాలా కష్టపడిన చేపలు బయట దీనికే. చూడండి అది చూడ ఎట్లా తిరుగుతుంది జల్లు. ఫిష్ అంటే ఫిష్, చాలా పెద్ద ఫిష్ ఇది. మినిమం 10 కేజీ ఉంటుంది ఫిష్ ఇది. చాలా పెద్ద చేప పట్టిన ఆయన. చూసుకోండి మళ్ళీ, అది కూడా బొచ్చ పడింది ఆయన సిగ్గు మీద.
ఆయన అయితే అదృష్టం పలికిపోయింది ఇవాళ. చూద్దాం ఇక మనకు ఇంకేమేమి ఫిష్ పడుతుంది చూద్దాం. మన వీడియో చూస్తుండండి. మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ అయితే పెట్టండి. నేను ఇంకా మీకు వచ్చి మంచి మంచి వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. ఓకే చూసుకోండి. ఇక బొచ్చతో చావతో పెద్దగా ఉంటుంది. వచ్చా సింగు దాని గాలం చూసి ఎడుకొచ్చుకుందా. భలే ఫిష్ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఇది. ఓకే చూడండి వల్ల మన వీడియో చూస్తూ ఉండండి. ఓకే चलो लियो ये पाशा वो ये फोन से लियो ये फोन से लियो ये फोन में क्लियर आता लियो जी वीडियो ले पाशा उधर से आके लियो पाशा भाई नंबर पे भेज देना उन्नी नहीं दिखी दानी చూసుకోండి ఫ్రెండ్స్. మనకైతే ఇక 3 చేపలు పడ్డాయి, 3 రవ్వలు, 2 పాపులెట్ పడ్డాయి. మనకైతే ఒకటైతే మనకు ఒక 3 కేజీలు ఒకటి పాపులెట్ ఇక రవ్వ. ఇది చూసుకోండి ఒక 3 కేజీలు ఉంటుంది మనకైతే ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా వాడదాం. ఈరోజు చూసిగా ఈరోజు అయితే మనం డబ్బాకాలం ఆడాము. చూడండి చూసిగా రిజల్ట్ మనం 6 రోజులు కలిపిన బయట మీకు ఇంకా మంచి మంచి వీడియోలు ట్రై చేస్తాం. ఓకే బాయ్.